హైదరాబాద్ లో కల్తీ దందా అడ్డగోలుగా కొనసాగుతోంది. ఈ మధ్య పన్నీర్ వాడకం పెరగడంతో కల్తీ పన్నీర్ భారీగా తయారవుతోంది. హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్ హెచ్ ఫాస్ట్ అధికారులు సిటీ అంతటా దాదాపు 45 రీటైల్ అవుట్లెట్లు అలాగే 8 తయారీ యూనిట్లపై విస్తృత దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కల్తీ పన్నీర్ గుట్టురట్టయింది. వందల కిలోల కల్తీ పన్నీర్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాలకు బదులు రసాయనాలు, పిండి పదార్థాలు, నాణ్యత లేని సింథటిక్ పాలను ఉపయోగించి పన్నీర్ తయారు చేస్తున్నారని తేలింది. హోటళ్లు, మార్కెట్లలో కొనే పన్నీర్ విషయంలో ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఇంట్లోనే స్వయంగా పాలు తెచ్చుకొని పన్నీర్ తయారు చేసుకోవడం బెస్ట్ అని అధికారులు సూచించారు. ఈ కల్తీ పన్నీర్ వినియోగంతో ఫుడ్ పాయిజనింగ్, అలర్జీలు వచ్చే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించారు. హెచ్ ఫాస్ట్ అధికారుల దాడుల్లో 825 కిలోల కల్తీ పన్నీర్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇది నిజంగా షాకింగ్ న్యూస్. అసలు పన్నీర్, మలై పన్నీర్, మిల్క్ పన్నీర్ పేరుతో చీజ్ అనలాగ్ ప్రొడక్ట్స్ అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. అంటే పాలు, పాల పదార్థాలు కాకుండా కూరగాయల కొవ్వులు, ఇతర పదార్థాలతో తయారు చేసిన వాటిని పన్నీర్ గా అంటగడుతున్నారు. వ్యాపారులు ఈ ఉత్పత్తులపై చిన్న చీజ్ అనలాగ్ అనే లేబుళ్లను తొలగిస్తున్నారు. దీనివల్ల వినియోగదారులు మోసపోతున్నారు. అధిక లాభాల కోసం ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. కల్తీ పన్నీర్ లో పిండి పదార్థాలు, అధిక నీరు, నాసి రకం సింథటిక్ పాలు అలాగే ఫుడ్ గ్రేడ్ కాని పదార్థాలు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఇవి ఆరోగ్యానికి చాలా డేంజర్ అని చెప్పారు. చాలా మంది తయారీదారులు, షాపుల యజమానులు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్సులు లేకుండానే ఈ వ్యాపారాన్ని నడుపుతున్నారు. దీనిపై డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తీవ్రంగా స్పందించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై బిఎన్ఎస్ కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు లైసెన్స్ ఉన్న వ్యాపారుల నుండే పన్నీరు కొనాలని, సరైన ప్యాకేజింగ్, గుర్తింపు లేని వాటిని కొనుగోలు చేయవద్దని సూచించారు. కల్తీ వ్యాపారుల ఆట కట్టించేందుకు పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. కల్తీ పన్నీర్ కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్ కు సప్లై అవుతున్నట్లు గుర్తించారు. ఇది కేవలం స్థానిక సమస్య కాదని, రాష్ట్రాల సరిహద్దులు దాటి విస్తరించిన ఒక పెద్ద నెట్వర్క్ లో భాగమని అర్థమవుతోంది. పన్నీర్ పేరుతో చీజ్ అనలాగ్ ను అమ్ముతూ కస్టమర్లను మోసం చేస్తున్న ఈ వ్యాపారుల విషయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉన్నారు. FSSAI లైసెన్స్లు, సరైన లేబుళ్లు, ఎక్స్పైరీ డేట్స్ లేకుండానే ఈ ఉత్పత్తులను బహిరంగంగా అమ్ముతున్నారు. ప్రజలు ఈ ఫేక్ పన్నీర్ గురించి అప్రమత్తంగా ఉండాలి. రాబోయే రోజుల్లో ఇలాంటి దాడులు మరిన్ని ఉంటాయని, కల్తీదారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ కల్తీ దందా వెనుక పెద్ద మాఫియా ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేవలం హైదరాబాద్ లోనే కాదు, దేశవ్యాప్తంగా ఇలాంటి కల్తీ పన్నీర్ దందాలు జరుగుతున్నట్లు గతంలో కూడా వెలుగులోకి వచ్చాయి. నాసి రకం పాలను ఉపయోగించడం వల్ల పన్నీర్ నాణ్యత తగ్గిపోతుంది. ఇది డైరెక్ట్ గా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు ఈ కల్తీ పన్నీర్ ను తీసుకుంటే మరింత ప్రమాదం. అందుకే అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
హైదరాబాద్ లో కల్తీ పనీర్ దందా బయటబయలు కావడం ఒక కీలక పరిణామంగా మారింది. ప్రజలు తమ ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సరైన లేబుళ్లు, లైసెన్స్లు ఉన్న షాపుల నుండే ఫుడ్ ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేయాలని, లేదంటే మన ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. కల్తీదారులకు అడ్డుకట్ట వేసేందుకే ప్రభుత్వం, పోలీసులు కలిసికట్టుగా పనిచేస్తున్నారు. కల్తీ పన్నీర్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అసలు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇలాంటి కల్తీ పన్నీర్ అమ్మే షాపులపై ఎలాంటి ఆంక్షలు విధిస్తున్నారు? హైదరాబాద్ పరిధిలో ఏదైతే ఫుడ్ సంబంధించి కల్తీ ఫుడ్ అయితే చాలా ప్రయాణకరంగా మారింది సంగీత. ముఖ్యంగా హోటల్స్, పేరొందర హోటల్స్ కానీ ఇతర రకాలైనటువంటి మాంస విక్రయాలకు సంబంధించి, అట్లాగే బిర్యానీ కానీ, అల్లం పేస్ట్ కానీ, ఇలాంటి నిత్యావసరాలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి కల్తీ ఫుడ్ మార్కెట్ లోకి వస్తున్నది. ఎప్పటికప్పుడు ఫుడ్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ సర్వేలెన్స్ టీమ్స్ కానీ, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కానీ, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ సమన్వయంతో రెగ్యులర్ గా తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఈ ఫుడ్ కల్తీ ఫుడ్ కి సంబంధించి అడ్డుకట్టగా వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొత్త మార్కెట్ లో నకిలీ అల్లం పేస్ట్, అట్లాగే నకిలీ పాలకు సంబంధించి కల్తీ పాల వ్యవహారం కానీ, అట్లాగే బిర్యానీకి సంబంధించి కానీ, కల్తీ రైస్ సంబంధించి ఇట్లా అనేక రకాలైనటువంటి ఫుడ్ ను అయితే కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో తిరగాట మారుతున్నటువంటి పరిస్థితి. తాజాగా అయితే కల్తీ పనీరును కూడా కల్తీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రెగ్యులర్ గా స్వచ్ఛమైన పాలతోటి తయారు చేసినటువంటి ఈ పన్నీర్ సంబంధించి సింథటిక్ పాలు, అట్లాగే కెమికల్స్ యూజ్ చేసి, పిండి పదార్థాలు యూజ్ చేసి సేమ్ ఏదైతే పన్నీర్ లాగా కోటింగ్ వచ్చేలాగా చేసి మా హోటళ్ళకి పెద్ద ఎత్తున అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు, అట్లాగే హైదరాబాద్ ఫుడ్ ఆల్టర్నేటివ్ సర్వీలెన్స్ టీమ్ కానీ, అట్లాగే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అయితే సమన్వయంగా ఈ కల్తీ పన్నీర్ అయితే పట్టుకోవడం జరిగింది. కల్తీ పన్నీర్ సింథటిక్ కలర్స్ తో, కెమికల్స్ తో యూజ్ చేయడం వల్ల ముఖ్యంగా ఏదైతే పన్నీర్ నాన్ వెజిటేరియన్ కి కానీ ఇతర ఫుడ్ ప్రియులకి ముఖ్యంగా పన్నీర్ లో ఎక్కువ స్థాయిలో ప్రోటీన్స్ కి సంబంధించి, అట్లాగే విటమిన్స్ ఎక్కువ స్థాయిలో ఉంటున్నటువంటి పరిస్థితులలో నాన్ వెజిటేరియన్స్ ఏదైతే నాన్ వెజ్ తినని వాళ్ళంతా కూడా పన్నీర్ ని క్రియేటివ్ చేస్తారు. అట్లాగే పన్నీర్ కి సంబంధించి ఎవరైతే హోటల్స్ చీజ్ లాగా కానీ, పన్నీర్ బిర్యానీలు కానీ, పన్నీర్ ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఇట్లాంటివి క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో పాలను నేరుగా తీసుకోలేనటువంటి వారు కూడా పన్నీర్ ప్రియారిటీ చేస్తున్న నేపథ్యంలో ఈ కల్తీ పన్నీర్ అయితే ఫుడ్ ప్రియులకు ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా సుమారు 800 కిలోల వరకు కూడా ఈ పన్నీర్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తనిఖీ అధికారులు చెప్తున్నారు. ఏదైతే హోటళ్లలో నాన్ వెజిటేరియన్ కి ఫుడ్ ప్రియారిటీలో పన్నీర్ ఎక్కువ స్థాయిలో తీసుకుంటున్నటువంటి పరిస్థితులలో ఇట్లాంటి సింథటిక్ కెమికల్స్ యూజ్ చేస్తున్నటువంటి పన్నీర్ తింటే కనుక డైజెషన్ సిస్టమ్ మీద కానీ, బాడీ మీద కానీ ప్రమాదకరంగా పారేటువంటి పరిస్థితి ఉంది. అనారోగ్యాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది అనేది కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. ఇక కల్తీ పన్నీర్ కానీ లేదా ఇతర రకాలైనటువంటి ఫుడ్ మెటీరియల్ కల్తీ కానీ, ఇతర నకిలీ కానీ లేదా క్వాలిటీ లేని ఫుడ్ ఏదైనా వస్తే కనుక ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయాలని అధికారులు అయితే కోరుతున్నారు సంగీత. అయితే రమేష్, ఇప్పుడు ఈ కల్తీ పన్నీర్ కి సంబంధించి ఎవరైతే అమ్ముతున్నారో ఆ షాప్ లో కాకుండా ఏవైతే ఈ పన్నీర్ ని కొనుగోలు చేస్తున్నారో వాటిపైన కూడా ఏదైనా చర్యలు తీసుకుంటున్నారా అధికారులు? ఫుడ్ సేఫ్టీకి సంబంధించి డీసీపీ వైభవ్ గట్కర్ రఘునాథ్ అయితే దీని మీద స్పందించడం జరిగింది. ఏదైతే పన్నీర్ ఎఫ్ఎస్ఎస్సి రికార్డ్స్ ఏదైతే నామ్స్ పాటించినటువంటి పన్నీర్ కానీ ఇతర రకాలైనటువంటి ఫుడ్ మాత్రమే కొనుగోలు చేయాలి. లేబుల్స్ కానీ, సరైన ప్యాకేజింగ్ కానీ లేనటువంటి అయితే కొనుగోలు చేయొద్దనేది ఆయన స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు నిబంధనలు ఉల్లంఘించి నకిలీ ఫుడ్ కానీ కల్తీ పన్నీర్ తయారు చేసినటువంటి వాళ్ళ మీద వేరియస్ సెక్షన్స్ మీద కింద చర్యలు తీసుకుంటున్నట్టుగా ఆయన చెప్తున్నారు. అదే సమయంలో ఈ పన్నీర్ అయితే మల్టీ స్థాయిలో తయారు చేసి హోటళ్లకు కానీ, ఏదైతే మిల్క్ ప్రోడక్ట్స్ అమ్మే షాప్లకు కానీ, లేదా రిటైలర్స్ కొనుగోలు చేస్తున్నటువంటి సప్లై చేస్తున్న నేపథ్యంలో కొనుగోలుదారులకు కూడా ఆయన సూచనలు చేయడం జరుగుతుంది. ఏదైతే ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన లేబుల్స్ లేని వాటిని, అట్లాగే ఫుడ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించినటువంటి నామ్స్ పాటించని ఫుడ్ మెటీరియల్ పట్ల, అట్లాగే ప్యాకేజింగ్ కూడా కంపల్సరీ చెక్ చేసుకోవాలి. లేబులింగ్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ లేబుల్ కానీ,
వ్యాలిడిటీ కానీ దానికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించినటువంటి నామ్స్ ని అది పాటిస్తుందా లేదా, అట్లాగే అందరు నామ్స్ కింద పనిచేస్తుందా లేదా, క్వాలిటీకి సంబంధించినటువంటి అన్ని చెకింగ్లు చేసుకున్న తర్వాతే ఈ పన్నీర్ కానీ ఇతర రకాలైనటువంటి ఫుడ్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేయాలి. అట్లా మార్కెటింగ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ లేని వాటిని ఫుడ్ సేఫ్టీ పాటించినటువంటి ప్రొడక్షన్ కానీ కొనుగోలు చేయొద్దు అనేది ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే సూచిస్తున్నారు సంగీత. ఎస్, థ్యాంక్ యూ రమేష్. మన హైదరాబాద్ సిటీ పోలీస్ సైడ్ నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు ఎవరైనా రిటైల్ షాప్ లో పోతారు అప్పుడే ప్రాపర్ గా అడగాలి, ఇది చీజ్ అనలాగ్ పనీర్ యా మలై పనీర్. యాజ్ పర్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అలా ఉంది. ఓన్లీ కొన్ని న్యూట్రిషనల్ వాల్యూ చేంజెస్ ఉన్నాయి. మీరు అక్కడ ప్రాపర్ గా అడిగి మీ ఇష్టం ప్రకారం పర్చేజ్ చేయాలి. సో మలై పనీర్ ये पूरा ओनली मिल्क एंड मिल्क फैट से प्रिपेयर किया है. ఇది రైట్ హ్యాండ్ పనీర్, ఇది మిల్క్ అండ్ మిల్క్ ఫ్యాట్ తో ప్రిపేర్ చేసే వాళ్ళతో చీజ్ అనలాగ్ పనీర్ ఉంది. అది బోత్ యాజ్ పర్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అలౌడ్ ఉంది. బట్ ఈ చీజ్ అనలాగ్ పనీర్ లో మిల్క్ ఫ్యాట్ రిమూవ్ చేసి దీంట్లో వెజిటేబుల్